ఎందుకురా లొకేషన్ చేంజ్ అంటే చెప్తా, కానీ ముందు సూపర్‌మ్యాన్ రివ్యూ. జనరల్ రివ్యూ దగ్గరొస్తే ఫిల్మ్ ఓకే అనుకున్నా. అంటే రిలీజ్‌కి ముందు ఈ ఫిల్మ్‌కి చాలా హైప్ ఉంది. అంటే మెయిన్‌గా యూఎస్‌లో అనుకుంటా చాలా హైప్ ఉంది. కొత్త యూనివర్స్ జేమ్స్ గన్‌ది, కొత్త డీసీ. నేను కూడా కొంచెం కామిక్ బుక్ ఫ్యానే. సో, నాకు హైప్ ఉంది. కానీ చూసిన తర్వాత రేయ్! కొంచెం ఆలోచించా. బానే ఉందా? లేకుంటే జస్ట్ నేను హైప్ ఇస్తున్నానా అంటే ఓకే గైస్, అంతే. అంతే చెప్తా. అంటే పార్ట్స్ ఆఫ్ ద స్టోరీ చాలా బోరింగ్‌గా ఉంటది. కానీ మళ్ళీ పార్ట్స్ ఆఫ్ ద స్టోరీ చాలా హై, అంటే మామూలు హై గాదు. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగుంటది. యాక్టర్స్ కూడా అందరూ బానే చేశారు. కానీ ఏమో ఏంటి ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు ఈ సినిమాతో. సో, నిజంగా చెప్పాలంటే ఐ ప్రిఫర్ 'మ్యాన్ ఆఫ్ స్టీల్' 2013 హెన్రీ కావిల్‌ది దెన్ దిస్ సినిమా. అది జనరల్ రివ్యూ. ఇంకా స్పెసిఫిక్ రివ్యూ దగ్గరొస్తే ముందు పాజిటివ్స్. డేవిడ్ కాన్స్వర్త్ సూపర్‌మ్యాన్ చాలా బాగా చేశారు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఈ ఈయనేంట్రా సూపర్‌మ్యాన్ అనుకున్నా అప్పట్లో రిలీజ్ టైమ్‌లో. సూట్ చేస్తే కొంచెం లూజ్‌గా ఉంటది. అంత మసిల్స్ ఏం లేవు. ఈయన ఎలా సూపర్‌మ్యాన్ అవుతారని నా నా థాట్. కానీ నో, బాగా గుడ్ జాబ్ చేశారు. అంటే సూపర్‌మ్యాన్ క్యారెక్టర్ ఈస్ ఎ ఫన్ అండ్ బ్రైట్ క్యారెక్టర్. అది ఈయన చాలా బాగా పోర్ట్రే చేశారు. సో, ఐ హావ్ టు గివ్ క్రెడిట్. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ మళ్ళీ యాక్టింగే. నికోలస్ హోల్ట్ యాజ్ లెక్స్ లూథర్. టు మై నాలెడ్జ్ లెక్స్ క్యారెక్టర్ అంటే కామిక్స్‌లో, యానిమేటెడ్ సిరీస్‌లో కొంచెం ఏంటి సీరియస్‌గా నాకు సూపర్‌మ్యాన్ ఇష్టం లేదు. వాడు ఏమైనా చేస్తాడు చంపడానికి అని వారి మోటివ్. లెక్స్ లెక్స్ మోటివ్. అది ఈ 'నికోలస్ హోల్ట్' చాలా బాగా పోర్ట్రే చేస్తారు. అది నాకు నచ్చింది. ఇన్‌ఫాక్ట్ నాకు ఈయన పెర్ఫార్మన్సే కొంచెం ఎక్కువగా ఉంది కంపేర్ టు డేవిడ్ కాన్సెప్ట్. ఇంకా లాస్ట్ పాజిటివ్ యాక్షన్ సీక్వెన్సెస్. జనరల్ రివ్యూలోనే చెప్పా గానీ మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే బాగున్నాయి. అంటే అదే నాకు డౌట్. ట్రైలర్ చూసినప్పుడు ఏంట్రా సీజీ ఇంత వరస్ట్‌గా ఉంది అనుకున్నా. కానీ బానే ఉంది. మెయిన్‌గా లాస్ట్ 40 మినిట్స్ అయితే జస్ట్ ఫైటింగ్ ఓవర్ ఫైటింగ్ నాకైతే నచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్. ఇంక నెగెటివ్స్ దగ్గరొస్తే స్టోరీ. ఇదే ఈ ఫిల్మ్స్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అంటే అసలు ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటది. అంటే టక 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 అయిపోయింది. బిగినింగ్‌లోనే అసలు ఫస్ట్ 5 నువ్వు మిస్ అయితే కొంచెం స్టోరీ గూడా మిస్ అవుతావు. నేనైతే స్లో డౌన్ అవ్వరా, స్లో డౌన్ అవ్వు. కానీ స్లో డౌన్ అయిన తర్వాత మళ్ళీ అసలు ఆ గ్రాఫికల్ వెళ్ళిపోయింది కిందకి. కానీ మళ్ళీ అలా వస్తే అలాగవుతది. అదే నాకు నచ్చలేదు. ఒక కన్సిస్టెంట్ ప్యాటర్న్ లేదు స్టోరీకి. నెగెటివ్ సీజీ. ఏంట్రా నువ్వు బానే ఉంది అని చెప్పావు గానీ, అది అక్కడక్కడే. అంటే ఇప్పుడు ఫ్లయింగ్ సీక్వెన్సెస్ అయితే చండాలం అసలు టెర్రబుల్. అంటే 'మ్యాన్ ఆఫ్ స్టీల్‌లో' బానే చూపించారు ఫ్లయింగ్ సీక్వెన్సెస్. ఈ ఫిల్మ్‌తో ఏమో అస్సలు నచ్చలేదు. ఆ ఫేస్ కరెక్ట్ సూట్ అవ్వలేదు ఫ్లయింగ్ సీక్వెన్సెస్‌లో. ఏమో సో, అక్కడక్కడ బానే షాట్స్ ఉన్నాయి. కానీ జస్ట్ లైక్ దట్ బ్యాడ్ షాట్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ నువ్వొక పెద్ద కామిక్ బుక్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాకెళ్ళండి. ఐ థింక్ యుల్ లైక్ ఇట్. ఇన్‌ఫాక్ట్ నేను థియేటర్స్‌లో చూడండి అని రికమెండ్ చేస్తా. కానీ మీరు జస్ట్ ఒక జనరల్ వ్యూవర్, నేను అక్కడక్కడే ఈ సూపర్ హీరో సినిమాస్ చూస్తానంటే ఆహ్, ఇది స్కిప్ అవ్వచ్చు అని నా ఫీలింగ్. సో, దట్స్ ఇట్ గైస్ మన రివ్యూ. ఇంకా ఎందుకు లొకేషన్ మార్చావంటే, నేనొక కాలేజ్ దగ్గరొచ్చా. సో, ఇక్కడ ఒక మంత్ స్టే చేయాలి. సో, ఈ మాక్సిమం ఇలాగే ఉంటది వీడియోస్. సో, చెప్పండి ఇంకా 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' అదే మన నెక్స్ట్ సూపర్ హీరో సినిమా. ఆ తర్వాత 'హరిహర వీరమల్లు'. సో, వీడియోస్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ వచ్చాం బ్యాక్ టు ఫార్మ్. ఈ సెటిల్ ఇన్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నా. సో, హోప్ టు స్టార్ట్ వీడియోస్ సూన్. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. థాంక్ యూ. బై.